మల్కాజ్గిరిలో నిర్మాణ దశలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సినీ నటుడు సుమన్ దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ధర్మ మార్గాన నడవాలని, హిందుత్వంలో మహిళను గౌరవించడం మొదటి సూత్రమని సుమన్ పిలుపునిచ్చారు. మహిళల రక్షణ కోసం పనిచేయాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆంజనేయ స్వామి గుడి మీ అందరికీ తెలుసు. అయ్యవాళ్ళు ఈరోజు అమ్మ బ్రహ్మాండంగా పూజ చేశారు. సరే, అందరూ మనందరికీ హిందువులు ఉన్నారు ఇక్కడ. సో నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తానండి. నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేసి 47 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం 11 భాషల్లో 800 సినిమాలు అయిపోయింది. 170 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను. నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా మనుషులు లేరు, ఎవరు నాకు సహకరించలేదు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ, వాళ్ళందరూ మర్చిపోయి అదే మాదిరిగా మా గురువులు. నేను చదివింది ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో, పెరిగింది ఒక ముస్లిం అట్మాస్ఫియర్. అంటే మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రొఫెసర్, తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. కాలేజ్లో చాలా బిజీగా ఉన్నప్పుడు, నేను ఖాళీగా ఉన్నప్పుడంతా పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలే. నాకు వాళ్ళే బాగా చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని మర్చిపోలేదు. నా అభిమానులు అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్ అందరూ ఉన్నారు. టెక్నీషియన్స్ ఉన్నారు.